హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే కొత్త మిషన్ అయితే తీసుకున్నాను. దీని పేరు అయితే జాక్ F5 అన్నమాట. దీన్ని ఇండస్ట్రియల్ మిషన్ అంటారు. ఇండస్ట్రియల్ మిషన్ అని ఎందుకు అంటారు అంటే ఇది పెద్ద పెద్ద కంపెనీలలో రెడీమేడ్ డ్రెస్సెస్ కుట్టడానికి ఉపయోగిస్తారు కాబట్టి దీనికి ఆ పేరు అనేది పెట్టారన్నమాట. సో ఇది ఎట్లా నడుస్తుంది, ఇది కాస్ట్ ఎంత, ఇది ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేసి అయితే నేనైతే క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా, చూడండి. ఈ మిషన్ కాస్ట్ అయితే వచ్చేసి 25,000 అయితే నాకు అయితే పడింది. అంటే ఇది ఏరియాని బట్టి ఉంటుంది అన్నమాట. ఒక ఏరియాకి ఒక కాస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళే తీసుకొచ్చి మనకు సెట్ చేసేసి అమౌంట్ అయితే తీసుకొని వెళ్తారు అన్నమాట. 1 year వారంటీ అనేది ఉంటుంది. 1 year వారంటీలో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళే రిపేర్ అయితే చేసిస్తారు. ఓకేనా, దీని స్టిచ్చింగ్ అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది అంటే చూడడానికైతే లుక్ అయితే చాలా బాగుంది. నాకైతే కొంచెం కంఫర్ట్గానే ఉంది. ఇదైతే అందరికీ ఎట్లా సెట్ అవుతుంది అంటే వాళ్ళు కుట్టే విధానాన్ని బట్టి అయితే యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా దీని దారం ఎక్కించడం చూపిస్తాను నేను. సో ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసిరా, ఇక్కడ హోల్లో దారం పెట్ట. ఇది రెండు ఎందుకు ఇచ్చారని అంటే ఇది ఒకటేమో మనం బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికి అన్నమాట ఇది. ఓకే, ఇదేమో కుట్టడానికి కోసం అనేసి. సో ఈ దారం ఇట్లా పెట్టేసి సో బాబిన్లో ఇట్లా దారం ఇది పెట్టేసి పెట్టేసిన తర్వాత బాబిన్లో దారం ఆపినాను అడిగా దారం పెట్టేసి అక్కడ నుండి ఇక్కడ 3 holes కనిపిస్తున్నాయి చూసిదా. 3 holes దారం ఎక్కిచ్చేసి ఈ 3 holes నుంచి నేనైతే ఒకటి తప్పిచ్చేసి పెట్టుకుంటున్నాను. 3 కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఈ హోల్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ హోల్లో పెట్టాక అవి ట్యూబ్ ఒకసారి మంచిగా నీట్గా ఇక్కడ ఇది ఉంది చూసిరా, గిన్నె టైపు. సో ఇలా పెట్టేసి ఇలాని తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉందిగా, ఈ హోల్లో పెట్టేసి తర్వాత ఈ హోల్లో చాలా ఈజీ అన్నమాట ఈ ప్రాసెస్. ఇది పెట్టి చూపించు. ఇలా పెట్టేసి తర్వాత ఇది ఇక్కడ చూసారా, ఇది చూపించు ఒకసారి. ఇది కిందికి పైకి అన్నదన్నమాట. ఈ బూట్ కిందికి పైకి పోవడం కోసం అనేసి మనం ఏమైనా కుట్టాలనుకున్నప్పుడు దీన్ని పైకి ఇట్లా అనుకోసి దాన్ని కింద పెట్టేసి దీన్ని మళ్ళీ కిందికి ఇట్లా స్టాప్ చేసుకోవచ్చు అన్నమాట. సరేనా, ఇక్కడ దారం ఈ సూదులో పెట్టేసి ఓకేనా. ఇప్పుడు బాబిన్లో దారం తీసేసుకొని మనం నార్మల్ మిషన్కి ఎట్లయితే బాబిన్ పెడతామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇది పెట్టేసి ఇక్కడ నుంచి కింద నుంచి దారం లాక్కోవాలన్నమాట. సూది బాబిన్ నుంచి సూదికి ఈ దారం లాగేసి చూసినా ఇలా తీసేసి దారం మనకి ఎంత దూరం ఉంచుకుంటే అంత బెటర్ అన్నమాట. లేదంటే దారం దగ్గర ఉంటే బాబిన్లో రిక్కే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బటన్ చూసారా, ఇది మిషన్ ఆన్ ఆఫ్ అవ్వడానికి అన్నమాట. ఈ బటన్ చూపిస్తుంది దగ్గర నుంచి, ఇది ఆన్ బటన్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ మైనస్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇది ఆన్ చేయగానే ప్లస్ మైనస్ ఇక్కడ లైట్ వస్తుంది, ప్లస్ మైనస్ ఉంటాయి అన్నమాట. ప్లస్ అంటే 40 స్పీడ్ ఉంటుంది అన్నమాట. స్పీడ్ పెంచుకున్నాను అన్నమాట, 40 స్పీడ్ ఉంటుంది. చూసారా 40 ఉంది. ఓకే, మనం తక్కువ చేసుకోవాలనుకుంటే మైనస్ పెట్టుకోవాలా. మైనస్
మైనస్ అంటే మామూలుగా అంటే నేనైతే కొత్తగా తీసుకున్నాను కాబట్టి 25 అట్లా పెట్టుకుంటున్నాను మామూలుగా. ఎవరి ఇష్టం వాళ్ళు ఎంత పెట్టుకుంటే అంత. ఇగో ఇది వచ్చేసి చూపించు. ఇగో ఇందులో 5 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇదేంటంటే కుట్టు చిన్నగా పెద్దగా అన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రియల్ మిషన్ అని ఎందుకు అన్నానంటే నార్మల్ మిషన్లో పెద్ద కుట్టు అనేది ఉండదు, అర్థమైందా? ఈ మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇదే. ఇప్పుడు మన రెడీమేడ్ డ్రెస్సెస్కి కుట్టు ఎట్లా ఉంటుంది పెద్దగా, సో అట్లా అన్నమాట. ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ ఎట్లుంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందన్నమాట. ఇంట్లో 1 2 3 5 అనేసి అయితే ఉంటాయి. ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, చిన్న పెద్ద చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇది మన రఫ్ కొట్టడానికి కోసం అన్నమాట. ఇది కిందికి లాగేసినాం అనుకో రఫ్ అవుతుంది, వెనుకకైతే ముందుకైతే గట్టిగా అయితే దారం అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మనకు ఒకవేళ ఎప్పుడైనా దారం అట్లా కిందికి మీదకి అయిపోయింది అనుకున్నప్పుడు దీన్ని అయితే ఈ వీళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం కొంచెం ఇట్లా అనుకునేసి దారం అయితే పైకి తీసుకోవచ్చు అన్నమాట. సరేనా? ఇంకొకటి ఆప్షన్ ఏముంది అని అంటే ఇందులో మెయిన్ ఆప్షన్ ఇగో ఇక్కడ చూడిగో. రఫ్ కొట్టేటప్పుడు ఏందనంటే మనము నార్మల్ మిషన్కి అయితే ఇట్లా వెనకాల ఉంటుంది కదా, బ్లాక్ మిషన్కి అయితే నల్ల మిషన్లకు వెనకాల ఇట్లా మనం పైకి లేపుతాం, దాన్ని లేపేసి అన్నప్పుడు రఫ్ అనేది అవుతుంది. సో దీనికి అట్లా లేదు అన్నమాట. రఫ్ ఇక్కడ ఉంటుంది, ఇది చూపి. రఫ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇదేందనంటారా, ఇది చూపి. ఇదేందంటారా, ఇది మనం కాలుతోటి బూట్ని అన్నది పైకి లేపుతాం అన్నమాట. ఇట్లా మనము ఏంటంటే నార్మల్ మిషన్లలో అయితే ఇట్లా బూట్ లేవడానికి వెనకాల మనం ఇట్లా దాన్ని లేపుతాం అన్నమాట. లేపినప్పుడు బూట్ అనేది లేస్తుంది. సో ఈ మిషన్లో ఏంది అని అంటే ఇగో ఇక్కడ తొడ ఉంది చూసిన, ఈ మోకాల దగ్గర దీన్ని ఇట్లా అన్నాం అనుకో ఈ బూట్ అనేది ఇట్లా లేస్తుంది అన్నమాట, పైకి లేస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ ఉంది. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ లైట్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ మనకి ఎప్పుడు నచ్చినప్పుడు లైట్ కూడా ఉంది. ఇక్కడ మనకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చీకట్లో కూడా మనకు కుట్టుకోగలుగుతాం అన్నమాట. ఇంకా లైట్ ఆప్షన్ అయితే ఉంది, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకైతే ఇది వచ్చి చాలా కంఫర్ట్గా ఉంది. జాకీ F5 మిషన్ అయితే ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అనుకుంటే అందరు తీసుకోవచ్చు. నార్మల్గా యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఎక్కువగా అంటే బాగా వర్క్ చేసే వాళ్ళకైతే ఇది మంచి మిషన్ అనేది నేను చెప్పగలుగుతాను. రోజుకు ఎంత లేదన్నా 10 బ్లౌజులు అయితే మనమైతే రోజుకు ఇదైతే నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. మంచి స్పీడ్ ఉంది మిషన్. రోజుకు ఎన్ని లేదన్నా 10 బ్లౌజులు అయితే మనకి తప్పకుండా కుట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్న మిషన్లతో 1-2 బ్లౌజులు కుట్టగలుగుతాం. చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి 10 బ్లౌజులు అయినా కానీ ఈజీగా కుట్టుకోవచ్చు మనము. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మిషన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఇలా చాలా మిషన్స్ ఉన్నాయి. జాక్ F5 అని, జాక్ F4 అనేది 2-3 ఇయర్స్ బిఫోర్ వచ్చిపోయింది అన్నమాట. సో ఇప్పుడు కొత్త మోడల్ ఏంటంటే F5 మిషన్ అన్నమాట. ఓకేనా? ఇదైతే నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. సో నేనైతే ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ మిషన్ అయితే తీసుకోమని అయితే నేనైతే చెప్తాను. ఓకేనా? నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.